అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నిత్య పెళ్లి కూతురు వ్యవహారంలో ట్విస్ట్ నెలకొంది. రామచంద్రపురం పిఎస్ లో నీలిమ ఫిర్యాదు చేసింది. తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో తెలిపింది. తాను నిత్య పెళ్లి కూతురు కాదని పోలీసులకు వివరణ ఇచ్చింది. మోసం చేశానంటున్న 12 మందిని పిలిచి నిజం తేల్చాలని కోరింది. తనకు న్యాయం జరిగే పోరాటం చేస్తానని బాధితురాలు తేల్చి చెప్పింది. వీరదుర్గ నీలిమ అండి. నేను రామచంద్రపురం చెందిందండి. న్యూస్ ఛానల్స్లో ఏదైతే స్ప్రెడ్ అవుతుందో అదంతా ఫేక్ న్యూస్ అండి. నచ్చింది మరి వాళ్ళు స్ప్రెడ్ చేసుకుంటున్నారు. 12 మంది అంటున్నాడు, ఓకే కరెక్టే, ఇతను ఒకడు. మిగతా 11 మంది నాకు విత్ ప్రూఫ్స్తో కావాలండి. ప్రూఫ్స్తో లేకపోతే అతన్ని ఇంకేం చేసినా వాళ్ళే చేయాలండి. మేము న్యాయం అయితే కోరుకుంటున్నాం. నచ్చినట్టు రాసుకుని నచ్చినట్టు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే ఇప్పుడు నేను ఒక అమ్మాయిని, నాకులాగా చాలామంది ఉంటారు, ఎవరు ముందుకు వచ్చి ఇలా మాట్లాడలేదు. చెప్పాలంటే నేనే చాలా సెన్సిటివ్. అలాంటిది నేను వచ్చి ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఇలా అతను ఎంతమంది జీవితాలను నాశనం చేస్తాడండి. నాకైతే న్యాయం కావాలండి. ఆ 11 మంది విత్ ప్రూఫ్స్తో కావాలి. ఎవరైతే చెప్పారో అవన్నీ నాకు విత్ ప్రూఫ్స్తో చెప్తే నేను వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా చేస్తానండి. ప్రూఫ్స్ లేకుండా నోటుకు వచ్చింది రాసి ఎడిట్లు చేసి చేస్తే మాత్రం నేను అసలు తట్టుకునేది అంత దూరమైన వెళ్తానండి.